ఎవరైతే ఎగ్జామ్స్‌కి అప్లై చేస్తున్నప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గాని, లేకపోతే ఏబీసీ ఐడీ క్రియేట్ చేయమంటారు. ఏబీసీ ఐడీ క్రియేట్ చేయాలంటే ఈ డిజీ లాకర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఓటీపీ వస్తే ఓటీపీ ఎంటర్ చేయండి. ఇది వెరిఫై చేశాక మీ ఆధార్ నంబర్ కూడా ఇవ్వాల్సి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. చేశాక ఇక్కడ వెరిఫై చేయండి. అగైన్ ఆధార్ ఓటీపీ వస్తుంది. ఇది వెరిఫై చేయండి ఓటీపీ. ఇక్కడ మీరు సెక్యూరిటీ పిన్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది మీరు మర్చిపోతే ఫోర్గెట్ సెక్యూరిటీ పిన్ మీద క్రియేట్ చేసేయండి. సో, మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఇక్కడ. అగైన్ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. మీరు ఫోర్గెట్ పాస్వర్డ్ నొక్కిన తర్వాత. సో, ఇక్కడ మీరు సెక్యూరిటీ పిన్ ని ఎంటర్ చేయాల్సి సో కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేశాక సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, యువర్ పిన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ అని వచ్చి మీరు లాగిన్ అయిపోయారు. లాగిన్ అయిపోయాక మీ అకౌంట్ కి మీరు యూజర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. యూజర్ నేమ్ వచ్చేసరికి సో ఇలా మీరు గ్యాప్స్ అవి ఇస్తే తీసుకోదు. నేనేమని సరే సో యూజర్ నేమ్ క్రియేట్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ అనేది మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేరే వాళ్ళు ఏదైనా తీసుకుంటే అది ఇక్కడ తీసుకోదన్నమాట. సో యూనిక్ ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇష్యూడ్ డాక్యుమెంట్స్ ఓన్లీ ఆధార్ కార్డు ఉంది ప్రీవియస్ గా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏబీసీ ఐడి క్రియేట్ చేయడానికి మీకు ఇక్కడికి వెళ్తే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని ఉంది కదా, స్టూడెంట్స్ కెన్ క్రియేట్ ఏబీసీ ఐడి అక్యుములేట్ అకాడమిక్ క్రెడిట్స్ అని. సో ఇది జాయిన్ నౌ మీద. సో ఆల్రెడీ మీ డీటెయిల్స్ ఇందులో కొన్ని ఉంటాయి. మీరు ఆధార్ లో ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మీ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, జెండర్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఐడెంటిటీ టైప్ తీసుకోవాలి. ఐడెంటిటీ టైప్ అంటే మీరు న్యూ అడ్మిషన్ అయితే న్యూ అడ్మిషన్ అని పెట్టండి. లేకపోతే మీరు ఫస్ట్ ఇయర్ గానీ సెకండ్ ఇయర్ గానీ దేనికైనా ఎగ్జామ్ ఫీజ్ కి వీటికి అప్లై చేస్తున్నట్లయితే ఎన్రోల్మెంట్ నెంబర్ ఆర్ రోల్ నెంబర్ ఏదో ఒకటి పెట్టండి, రిజిస్ట్రేషన్ నెంబర్. నేను ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ పెట్టాక ఐడెంటిటీ వాల్యూ అని ఈ వాల్యూ వచ్చేసరికి మీకు ఐడెంటిటీ వాల్యూ ఏదైతే ఇచ్చారో అది పెట్టండి. అడ్మిషన్ ఇయర్ పెట్టండి. అడ్మిషన్ మీరు ఎప్పుడు తీసుకున్న 23 24 25. నేను ఇక్కడ 23 పెట్టాను. ఐఎమ్ ఏ స్టూడెంట్ 10 ఉంది కదా, అది మీరు స్టూడెంట్ ఎక్కడ నేను మద్రాస్ యూనివర్సిటీ పెడుతున్నాను. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ చెన్నై ఉంది కదా, సో నేను అది సెలెక్ట్ చేశాను. గెట్ డాక్యుమెంట్ మీద చేశాక యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్, ప్లీజ్ వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఇష్యూయర్. కన్ఫర్మేషన్ వచ్చాక మనకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట, అపేర్ ఐడి. సో దాని మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఐడి కార్డ్ ఇలా కనిపిస్తుంది అనమాట. సో దీన్ని మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. పీడిఎఫ్ లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మిగతావి మనకి క్లియర్ గా ఉంటుంది. సో ఇంతే గైస్, ఇది ఇక్కడ వచ్చేసాక మీరు ఏ ఎగ్జామ్ కి సెంటర్ కి చేయాలనుకుంటే ఎగ్జామ్ సెంటర్ కి అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మద్రాస్ యూనివర్సిటీకి అప్లై చేయాలనుకుంటున్నా, మీకు చూపిస్తున్నాను. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ లో మన రోల్ నెంబర్ ఇచ్చేసి